కొత్త స్టూడెంట్ హలో కదా. గాయస్, మీకు ఏ బోర్డు యానిమీ మీద ఉన్న కావాలన్నా ఫోటోని కూడా బట్టి నీ కామెంట్ వాల్యూ చేయండి. 5 ఉంటుందనిపిస్తోంది. నెక్స్ట్ మినిట్ పోస్ట్ చేస్తా. అయినా నువ్వేం దిగులు పడకు. సీనియర్స్ అయిన మేము నిన్ను బాగా చూసుకుంటాం, ఓకేనా? చాలా థ్యాంక్స్. కానీ ఒకరిని చూసుకోవడం చాలా కష్టమైన పని కదా. అంత కష్టమైన పనిని ఎవరూ ఫ్రీగా చేసి పెట్టరు కదా. ఆ? సరిగ్గా చెప్పావు నాన్న. వాడిని అక్కడ ఇబ్బంది పెడుతున్నారు. ఆగు, ఇప్పుడు వద్దు. మీ హై ఫోర్స్ వాల్యూ వలన వచ్చిన కొత్త అబ్బాయిని మీరు ఎక్కువ ఇబ్బంది పెడుతున్నారు. ఇది అస్సలు మంచిది కాదు. ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుగా ఉంది. తను మనం చూసిన అమ్మాయే కదా. వీళ్ళ నానే కదా ప్రెసిడెంట్. తన పేరు సూన్ రాంగ్. ఎంత ధైర్యం ఉంటే ఇలా చేస్తావు? కిందకి దిగు. ఇదిగో వచ్చేసాను. ఇప్పుడు చెప్పు, మీరేం చేస్తూ ఉన్నారు? నేను అమ్మాయిలతో ఎప్పుడు గొడవ పడ్ను. మళ్ళీ ఇంకెప్పుడు ఇలా చేయకు. ఎప్పుడు ఏమైనా ఏం జరిగినా సరే నేను సూరా నేనెప్పుడు రక్షిస్తాను. మీ ఆఫర్కి ధన్యవాదాలు. ఎప్పుడు మేము ఇది చేస్తాం. ఈ రోజు జరిగే ఎగ్జామ్ను బట్టి మీరు ఏ క్లాస్కి వెళ్తారో నిర్ణయిస్తాం. మీ అందరికి లెవెల్ 1 ఫ్రెష్ కి స్వాగతం చెప్తున్నాను. హే, అది జోయి. వావ్, అవును, నిజంగా ఆయనే. మా స్కూల్ కి వచ్చినందుకు ధన్యవాదాలు. ఈ స్కూల్ యొక్క కొత్త స్టూడెంట్స్ స్పిరిచువల్ స్పోర్ట్స్ లో ఒక టెస్ట్ ఇవ్వాలి. దాన్ని బట్టి మీరు ఏ క్లాస్ కి వెళ్ళాలని మేము నిర్ణయిస్తాం. ఎవరి ఫోర్స్ చాలా బాగుందో వాళ్ళు క్లాస్ ఎలైట్ కి వెళ్తారు. మీరు పూర్తి టాలెంట్ చూపిస్తారనుకుంటారు. ఎవరి పేరుని పిలుస్తున్నారో వాళ్ళు ఇటువైపు లోపలికి వెళ్ళాలి. అయితే సరే, హుయాషు మ్యాజిక్ కమిటీ సార్పుగా మీ అందరికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. మీరు ఈ టెస్ట్ లో పాస్ అవ్వాలి. ఆహా, ఓ జ్వాన్, ఫస్ట్ నువ్వే లోపలికి రా. ఎస్ సార్. ఇక్కడ చాలా చీకటిగా ఉంది. కింద నీళ్లున్నాయి. ఈ చీకటిలో ఎలా